మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో వారి డిమాండ్లపై చర్చించేందుకు సమావేశమైన మంత్రుల బృందం, సంబంధిత సంఘాల ప్రతినిధుల హాజరు. ఏపీలో సమీపిస్తున్న ఎన్నికలు, జనంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు. వైసీపీకి మరో భారీ షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి, ఆయన బాటలో తనయులు. అనకాపల్లిలో వేడెక్కిన రాజకీయం. రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు. విశాఖ జిల్లా గాజువాకలో అర్ధనగ్న ప్రదర్శన. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్న కార్మిక నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో వారి డిమాండ్లపై చర్చించేందుకు సంబంధిత సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి రా కదలిరా పేరుతో కొత్త కార్యక్రమంలోకి ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు రా కదలిరా కార్యక్రమ షెడ్యూల్ని ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంటు నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రోజుకి 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ప్రతి సభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాలలో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్న సమయాభావం వల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యామని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి విధాన నిర్ణయం దేశానికి ఒక ఆదర్శంగా ఉండేది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూసాం. 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా మంటగలిచిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు అంగన్వాడీలు 22 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే, దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు, ముక్కు లేదు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు. సర్వశిక్ష అభియాన్, ఆశా వర్కర్లు, ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు దేశంలోనే పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి గనుడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు కూడా రాజీనామా పత్రాలను పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. మరోవైపు మీడియాతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్పై ప్రకటన ఉంటుందని చెప్పారు. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెప్తానని అన్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో దాడి వీరభద్రరావు కీలక నేతగా వ్యవహరించారు. 4 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన
మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి మరోసారి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన రోజురోజుకు మరింత వేడెక్కుతుంది. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంపై కార్మికులు ఆందోళన బాటపట్టారు. పారిశుద్ధ్య, వాటర్ సప్లై, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గాజువాక జోనల్ కార్యాలయానికి ఎదురుగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి భిక్షాటన నిర్వహించారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గొలగాని అప్పారావు, సిఐటియు కార్యదర్శి ఏ లోకేష్ తదితరులు మాట్లాడుతూ కార్మికుల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొంతమందికి హెల్త్ అలవెన్స్లు ఇస్తున్నట్లు ప్రకటించి సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా వాటర్ సప్లై, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, అలాగే పారిశుద్ధ్యం కార్మికులకు సీఎం చేసిన వాగ్దానం నెరవేరే వరకు ఆందోళన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాము, నక్కా నాగరాజు, గణేష్, వై చిన్నారావు, శంకర్ రెడ్డి, రామకృష్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకో లేదా ఎమ్మెల్యేలకో మీ ఎంపీలకో ఇచ్చిన జీతాలు మేము అడగలేదు. మాకు రావాల్సిన జీతం మేము అడుగుతున్నాం. మీరే చెప్పారు పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకి నా ప్రభుత్వం వస్తే నేను గెలిపిస్తే మీ అందరినీ పర్మిట్ చేస్తారని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజుకి కూడా పర్మిట్ పాల్పంచుకోలేదు. మేము ఏ రోజు కూడా మా కష్టకాలు చెప్పిన టీవీలో కూడా కనిపించలేదు. మా కష్టకాలు అందరూ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తెలుసుకొని లేడు. అది వాటర్, అదే వాటర్ సప్లై కార్మికులు కూడా ఈ రోజు నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. సీఎం సారు ఇప్పటికైనా స్పందించి ఈ వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే వాటర్ సప్లైలోను కార్మికులకు సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని తపాలుగా తమరికి విన్నపించుకున్న అసలు వాటర్ సప్లై అన్నోళ్ళు ఒకరు ఉన్నారు అన్న మీకు తెలియక ఒక నెల 2 నెలలు ఉన్నామంటే మాకేదో దయచేసి ఇచ్చేసి మమ్మల్ని ఏదో నీ నలుగురులో మమ్మల్ని మమ్మల్ని ఏడిపించడం పాలు అయిపోయాం. మమ్మల్ని ఏదో నీకు మా జగన్ ఉన్నాడని మేము ఇంటింటికి చెప్పుకొని మేము ఇంతవరకు నడిపొచ్చాం. కానీ ఒక మాట కూడా మాకు ఈ జగన్ వల్ల మాకు ఒక మాట కూడా పోలీసులు పెట్టుకొని మమ్మల్ని అరెస్టుల పాలు చేసి కోట్ల పాలకి నిధుల పాలు పోలీసులు. కేంద్ర పథకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వడ్లపూడి పిహెచ్సి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి పథకాలకు నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీ దేశానికి ఎంతో అవసరమని అన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న ఆయా పథకాలకు రాష్ట్రమే నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం కేంద్ర పథకాలను తెలియజేసేలా ముద్రించిన వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బోండా ఎల్లాజీ, కట్టా పద్మ, శ్రీదేవి, డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత కార్మికులు చాలా మంది మనం బయట పనిచేసుకుంటూ ప్రమాదశాస్తు చనిపోతే వాళ్ళకి ₹1 కూడా రాదు. కానీ అలాంటి వాళ్ళ కోసం ఈశ్వరం కార్డు తీసుకుంటే వాళ్ళు ప్రమాదశాస్తు ఏదో మరణిస్తే ₹2 లక్షల వరకు మీకు ఫ్రీగా వస్తుంది. ఆ కార్డులు కూడా మీరు చేయించుకోవచ్చు. ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి. చెప్పాలంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెద్ద మరణించేంత వరకు కూడా ఎన్నో పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అవన్నీ కూడా మీకు ఒక క్యాలెండర్ రూపంలో తయారు చేసాము. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 33 పథకాలు
ఇప్పుడు అంగన్వాడీ గురించి చెప్పడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వారందరికీ కూడా పౌష్టికాహారం, ఎందుకంటే ఆరోగ్యవంతమైన భారతదేశంలో పిల్లలు మంచి పౌష్టికంగా ఆరోగ్యంగా పుట్టాలంటే బాధితులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, పాలు, గుడ్లు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో 29.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలనా సేవలు చేరువ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు, జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల వరకు ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో మరి రైతులందరికీ కూడా సహాయం అందించడం జరిగింది. ఆర్థిక సహాయం ప్రతి రైతు కూడా బాగుండాలని ఈ మధ్య జరిగిన మరి ఏదైతే ధాన్యం కొనుగోలు ఉందో ప్రతి ఒక్కరు చూశారు. మనకి మొన్న జరిగిన సీజన్లో ప్రతి ఒక్కరికి ధాన్యం కొనుగోలు వెంటనే చేయటం, అదేవిధంగా 2-3 రోజుల్లోనే, కేవలం 2-3 రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు వారికి చేర్చడం, ఇవన్నీ కూడా చక్కగా జరిగి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారు మళ్ళీ ఉండాలి, మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా పరిపాలన మళ్ళీ చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తేనే వెంటనే స్పందించే ముఖ్యమంత్రి మన జగన్. సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పింఛను కానుక జనవరి 1 నుంచి మరో 250 రూపాయలు పెంచడం ద్వారా 3000ను అందజేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కాళ్ల మండలం పెద అమీరంలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవ్వ తాతలు, వితంతు, ఒంటరి మహిళలు తదితర పింఛన్దారుల స్థితిగతులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు అందజేస్తున్న 2750 రూపాయలకు మరో 250 జోడించి నేటి నుండి 3000ను అందజేయటం జరుగుతుందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాల జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలన్నీ అందని ద్రాక్షలే అంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భారీ ద్రాక్ష పండ్ల గుర్తులకు ప్లకార్డులను అమర్చి ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందని ద్రాక్షలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి మదమంచి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్లు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా, ఉపాధి కల్పించడమా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా. ఇప్పటికైనా మీ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఇంకా 3 నెలల టైం ఉంది. మీరు అమలు కాని నోటిఫికేషన్ ఇవ్వటం కాదు. వారంటే మరి ఎంత దారుణంగా ఉందో, బడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందని ద్రాక్షాల్లాగా చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా మీకు అందని ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి, కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక 60 రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇవ్వగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉండడానికి ముందుకొస్తారు. లేదంటే తప్ప మేము తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి మరి ఏదైతే సమాజంలో నీ ద్వారా. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆరోపణలు, విమర్శలు వెళ్లగక్కుతున్నారు. మంగళగిరి తాడపల్లి నగరపాలక వైసీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శలు చేశారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం గుర్తించారు. అభివృద్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే చేయలేదని, గతంలో అనేక మంది అభివృద్ధి పదంలో నడిపించారని, ఇప్పుడు మాత్రమే అభివృద్ధి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, రేవంత్ల మీదే కాదని ఎమ్మెల్యే ఆర్కే కూడా తన సచ్చీలత నిరూపించుకోవాలన్నారు. బై ఎలక్షన్ గెలుపులో అతని పాత్ర ఉంది. ఆ బై ఎలక్షన్ నీకెంత పేరు తీసుకొచ్చిందో తెలుసు కదా. ఆ కష్టమంతా మంగళగిరి నియోజకవర్గ నాయకులది, కార్యకర్తలది. ఈ రోజున అలానే మంగళగిరి నియోజకవర్గంలో మా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ గోలి కస్తూరి అనే ఆ మహిళ ఎంత కష్టపడిందో
నాకు తెలుసు, నేను చూశాను. గడప గడపకి వైఎస్ఆర్ అని కానీ, గడప గడప మన ప్రభుత్వం విషయంలో కానీ, పార్టీ వ్యవహారాల్లో మీరు ఎక్కిన మెట్టు ఎక్కి, మీరు దిగిన మెట్టు దిగి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆవిడ ఎన్ని నాళ్ళు కష్టపడిందో మాకు తెలుసు. ఆవిడని చివరికి వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ ఇల్లును పడేయించేవే. ఏదో రెంట్లు పట్టుకొని రెంట్ల మీద బతికే మనిషి. ఇప్పుడు అప్పుడందరూ ఈ పద్మశాలీలు, బీసీలు నీకు గుర్తు రాలేదా? ఆవిడ చివరికి లక్ష్మీనరసింహ టెంపుల్లో ఒక మెంబర్షిప్ ఇచ్చావు. ఆ నెంబర్గా ఇస్తే ఇప్పుడు పనిచేసే ఈవో తన ఆధిపత్య కుల అహంకారంతో ఆవిడ ఒకరోజు ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఆ సమస్యను చెప్పడానికి ఎన్ని నాళ్ళు మీ దగ్గరకు వచ్చింది? ఒక్క రోజన్నా మొర ఆలకించావా? ఒక్క రోజన్నా ఏం చెప్తుంది, ఆమె సమస్య ఏమిటని ఏమన్నా గమనించావా? ఇంతమంది పద్మశాలీలు. అలానే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 22వ రోజు కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై కార్యకర్తలు పాటలు పాడుతూ కోలాటాలాడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళని పెట్టుకుంటాము అనే ఉద్దేశం, ఇవాళ నిన్న కొత్త వాళ్ళని పెట్టుకుంటామనే మాట అనడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు మా తాళాలు పగలగొట్టి వాళ్ళని సచివాలయం ఉద్యోగులను అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు వచ్చి ఒక అరగంట కూర్చొని మీకేం చేస్తున్నారు జగన్ అన్న, మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాము. వాళ్ళు చేసే పని ఏంటి? అరగంట వచ్చి తాళం తీసి తలుపు తీసి కూర్చొని వెళ్ళిపోతున్నారు. మేము చేయగలిగే పని వాళ్ళు చేయగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాము, మీరు ఇవ్వలేదుగా. మేము నిరవధికంగా సమ్మె చేస్తానన్నాం. మా సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె చేస్తానన్నాం. మేము 5వ తారీఖు 3వ తారీఖు అని పెట్ట 5వ తారీఖు అని ప్రభుత్వం వాళ్ళే పెట్టి మమ్మల్ని బెదిరింపులతో, మహిళలని కూడా చూడకోకుండా బెదిరింపులతో కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటామని అంటున్నారు. అది ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం. మేమందరం కావాలని అంతా ఇక్కడ మేమందరం చేసి మేమందరం మెమోరాండాలు ఇచ్చి ఆడవాడమని చూడకుండా, మహిళలమని చూడకోకుండా రోడ్డు ఎక్కి ఈ నిరసన కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మేమేమన్నా పిచ్చాళ్ళం కాదు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీ నిరసన కేంద్రం వద్ద ఓ మహిళ అస్వస్థతకు గురైంది. మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన అంగన్వాడీ వర్కర్స్ సుగుణమ్మ స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం విధులలోకి హాజరు కావాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేయడంతో సదర్ దీక్షా శిబిరం వద్ద ఉన్నవారు మాట్లాడుకుంటుండగానే ఈ విషయం వింటూ తీవ్ర ఆవేదనకు లోనై పక్కకు ఒరిగిపోయిందని సహచరులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట మండలంలోని సచివాలయం పరిధి సత్యవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న, సూడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, జేసీఎస్ కన్వీనర్ సూరంగి నరసింహరావు పాల్గొన్నారు. అవసరం ఉందన్నటువంటి లక్ష్యంతో గతంలో కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం నడిచింది. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకున్నటువంటి భాగంలో ఆరోగ్యం కూడా అత్యంత ప్రధానమైనదిగా భావించిన ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీలో అనేక రకాలైన జబ్బులకి అవకాశం కల్పిస్తూ మరి ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు ఒక రైతుకి, ఒక రోగికి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే అవకాశం ఈవేళ ప్రభుత్వం కల్పించడం జరిగింది. ప్రభుత్వ ప్రజల తాలూకా ఆరోగ్యం తాలూకా బాధ్యత పేదల పట్ల ప్రభుత్వమే వహించాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తూర్పు నియోజకవర్గంలో గత 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వచ్చే 2024 ఎన్నికలలో తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో తనకంటూ స్థిరమైన ఓట్ బ్యాంకు ఉందన్నారు. ఇక్కడ ప్రతి కుటుంబంలో కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి ఆదరణతో ఖచ్చితంగా విజయం సాధిస్తారని పేర్కొన్నారు.
ఏ పార్టీ తరపున పోటీ అన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. కాకుండా ఇక సినిమాకు వచ్చేటప్పటికి మరి నూతన సంవత్సరం రోజు ఒక మంచి ప్రశ్న వేశారు. మరి దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. కాకపోతే ఇక్కడ అది అప్రస్తుతం అని అనుకోకుండా మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తాను. నేను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వైజాగ్ ఈస్ట్ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది ప్రజారాజ్యం టైంలో. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఎలక్షన్ వస్తున్న ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇది వైజాగ్ ఈస్ట్, వైజాగ్ తూర్పు నియోజకవర్గం నుంచి. ఎందుకంటే నా నియోజకవర్గం అంటే నాకు ప్రాణం, పిచ్చి, అభిమానం. అక్కడున్న ప్రతి ఒక్కరూ అంటే నాకు ఎంతో ఆప్తులు. ఏ ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉంది, ఏ గొడవలు ఉన్నా, ఏ మంచి ఉందో అంతా నాకు తెలుసు. మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు వెనకబడి ఉంది. మరి ఆ నియోజకవర్గం అభివృద్ధి గురించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఈ జనవరి 1 రోజు నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షితో నేను మీడియా మిత్రులు అందరి పెద్దల సమక్షంలో నేను ఒక మంచి నిర్ణయాన్ని తెలియపరుస్తున్నా. నేను ఈ 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా నేను కంటెస్ట్ చేస్తానని దాని యొక్క ఆశీర్వచనాలు మీ అందరూ నాకు ఇవ్వాలని. విశాఖ నగరంలోని విశాలాక్షి నగర్ పోలీస్ గ్రౌండ్స్లో శ్రీ కాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలకు సంబంధించి క్రికెట్, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, చెస్ పోటీలు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కళాశాల మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ కాశ్యప్ జెండాను ఆవిష్కరించి మార్చ్ పాస్ట్ చేశారు. అనంతరం క్రీడా నిర్వాహకురాలు స్నేహలత మాట్లాడుతూ నిరంతరం విద్యార్థులతో చదువుతో పాటు క్రీడల్లో కూడా పయనించాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే విధంగా ప్రతి ఏటా కళాశాల ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. South John SRM University Chennai. Our second MP we are so happy. This is Shravanti from 2nd BCom. Today we are in the sports ground. మా కాలేజ్ వాళ్ళు ప్రతి ఇయర్ ఇలానే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. వర్మ సార్, డైరెక్టర్ సార్ అండ్ ఆ స్పోర్ట్స్ సార్ రవి సార్ ఈ స్పోర్ట్స్ మీట్స్ని కండక్ట్ చేస్తారు ప్రతి ఇయర్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే స్టడీస్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి కాబట్టి మా కాలేజ్ చాలా ఎంకరేజ్ చేస్తుంది స్టూడెంట్స్ని. అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎనీ స్పోర్ట్, ఏ స్పోర్ట్ అయినా సరే చాలా ఎంకరేజింగ్గా తీసుకొని ముందుకు నడిపిస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు స్నేహలత. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మా కరెస్పాండెంట్ సార్ చాలా బాగా మాకు అందరికీ కూడా మోటివేషన్ ఇస్తూ ఉంటారు. పిల్లలకి స్పోర్ట్స్ మీట్స్ చాలా ఈ 2 days జరుగుతూ ఉంటాయి. January 2nd and 3rd విల్ బీ హెల్డింగ్ these 2 days. సో మేము ఎలా చూస్తామంటే పిల్లలకి ఎంత బాగా మేము వాళ్ళకి ప్రిపేర్ చేయగలము అంతవరకు పిల్లలు స్టడీస్ వరకు చూసినా కానీ ఎవరైనా యాక్టివిటీస్లో ఉన్నప్పుడు పిల్లలు సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు. మేము అందరం బాగానే చూస్తాం. వీ హ్యావ్ సెవరల్ స్పోర్ట్స్ హియర్ దే ఆర్ కండక్టింగ్ నౌ. విశాఖ నగరంలోని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 201A నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శ్రీకారం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్లో పనిచేసిన మాజీ అధ్యక్షులందరికీ ఘనంగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఈ క్లబ్ నూతన గవర్నర్ వివి గుప్తా మాట్లాడుతూ ఏడాది పాటు ఈ పదవిలో తన వంతు బాధ్యతగా పనిచేస్తానని నూతన గవర్నర్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విశాఖలోని నూతన సంవత్సరం సందర్భంగా బీచ్ రోడ్లోని నోవాటెల్లో సూత్ర ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల డిజైన్లు, సాంప్రదాయ వస్త్రాలు, ఫ్యూజన్ వేర్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో వస్త్రాలతో పాటు జ్యువెలరీ, గృహోపకరణాలు, హస్తకళలు వంటి అనేక వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. దేశవ్యాప్తంగా వివిధ కళాకారులు తమ ప్రతిభతో రూపొందించిన వస్త్రాలు, వస్తువుల్ని ఒకే చోట ఎగ్జిబిషన్లోని ఉంచారు. సూత్ర ఎగ్జిబిషన్లో లగ్జరీ సాంప్రదాయ భారతీయ దుస్తులతో పాటు ఆధునిక ఆకర్షణీయ రంగుల వస్త్రాలు ప్రదర్శించారని నిర్వాహకులు తెలిపారు. What I am wearing, different concept I have, so please visit to my stall from Mumbai. Thank you. కవితారెడ్డి బోటిక్ మాది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ సూత్ర ఎగ్జిబిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటే మేము దాంట్లో ఒక పార్ట్ చేద్దామనుకొని మేము కూడా వచ్చాము. మా దగ్గర గద్వాల్ పట్టు, కంచి పట్టు, ప్యూర్ అది జరీకోట, తర్వాత మళ్ళీ మా దగ్గర ఉండేది బనారస్ పట్టు, కాటన్ కోట, కాటన్ ఫ్యాన్సీ శారీసు, ఆర్గంజా శారీసు, మళ్ళీ ఇది టస్సర్ శారీసు,
అన్ని రకాల శారీస్ మేము అమ్ముతామండి. దాదాపు ప్యూర్ క్వాలిటీ, మంచి క్వాలిటీ అమ్ముతాం. మేము సూత్ర హైదరాబాద్ నవాటెల్లో కూడా వీళ్ళ ద్వారా పెట్టాము, షేర్ చేసుకున్నాం వీళ్ళతోటి. మళ్ళీ అందరికీ మా క్వాలిటీని అందియాలనే ఉద్దేశంతో మేము నవాటెల్ వైజాగ్లో ఎగ్జిబిషన్ చేస్తున్నాము. ఓన్లీ ఫర్ 2 days, ఈరోజు రేపు. కొత్త న్యూ ఇయర్లో 2nd and 3rd మాత్రమే ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తున్నాం. మా దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ కాటన్స్ వచ్చేసి 1500 నుండి పట్టు, ఫ్యాన్సీ, బనారస్, చందేరి, కల్కట్టా, జరీకోట, గద్వాల్, అన్ని కంచిపట్టు, ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. 60,000. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ బ్యానర్లో కంచర్ల చిత్రం నిర్మాతగా యాద్ కుమార్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ హీరో కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమా పోరాట సన్నివేశాలు ఆరిలోవా, సింహాచలం, సబ్బవరం, అసకపల్లి, జగదాంబ సెంటర్, డాబా గార్డెన్స్ ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తమ బ్యానర్లో తమ ఇంటి పేరు కంచర్ల టైటిల్తో సినిమా నిర్మిస్తున్నామన్నారు. తమ బ్యానర్లో ఇప్పటికే 5 చిత్రాలు సెట్స్పై ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే బ్రహ్మానందం కీలక పాత్రలో ఇళయరాజా సంగీతం అందిస్తున్న భీమినిపట్నం టైటిల్తో 6వ సినిమా కూడా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తాను సినిమాలు సమాజానికి సందేశం అందించాలనే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఉపేంద్ర గాడి అడ్డా సినిమా విజయవంతంగా ఆడిందని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఎలా చెడిపోతుంది అన్నది వివరించామని గుర్తు చేశారు. కంచర్ల కూడా కుటుంబ నేపథ్యం గల కథ అయినా సందేశాత్మకంగా చిత్రం ఉంటుందన్నారు. మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా ఫీల్ అవుతాం, ఎంకరేజ్మెంట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక ఉపాధి అనేది కల్పించడమే కాకుండా January 1st అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి అచ్యుతరావు గారు, నాన్నగారు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి ఆయన పెట్టిన షూట్ రోజు మేము చేస్తే 365 days కూడా ఇంకా ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా అది ఆర్థికంగా కానీ లేదా వాళ్ళ వృత్తి పట్ల కానీ ఏదైనా సరే ఒక సాధించాలనే దృక్పథం ఏర్పడుతుందని చెప్పేసి మంచి భావంతో January 1st కూడా షూట్ చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇంకా ఫైట్స్ అన్ని చేసుకుంటూ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో వారి డిమాండ్లపై చర్చించేందుకు సమావేశమైన మంత్రుల బృందం, సంబంధిత సంఘాల ప్రతినిధుల హాజరు. ఏపీలో సమీపిస్తున్న ఎన్నికలు, జనంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు. వైసీపీకి మరో భారీ షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి, ఆయన బాటలో తనయులు, అనకాపల్లిలో వేడెక్కిన రాజకీయం. రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు. విశాఖ జిల్లా గాజువాకలో అర్ధనగ్న ప్రదర్శన. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్న కార్మిక నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.